మిథున రాశి వారికి ఈ మే మాసంలో గోచర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మే మాసము చాలా ప్రభావాన్ని చూపించేటువంటి మాసం. ఎందుకంటేను ఈ మాసంలో ముఖ్యమైనటువంటి 2 గ్రహాలు గురు రాహువు రాశి మారుతున్నారు కాబట్టి ప్రభావము, వాటి మూలకంగా కలిగేటువంటి ఫలితము, తద్వారా ఈ రాశి జాతకులకు చాలా అనుభవంలోకి వచ్చేటువంటి ఫలితాలు బాగా ఈ మాసంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మాసంలో 14వ తారీఖు వరకు మేషరాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 3 రాశులలో సంచరిస్తున్నాడు ఈ మాసంలో. 6వ తారీఖు వరకు మీనంలో, 23వ తారీఖు వరకు వృషభంలో, 6వ తారీఖు వరకు మీనంలో, 23వ తారీఖు వరకు మేషంలో, 31వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఇక గురువు 14వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. 14 తర్వాత మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహు 18 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు 18వ తారీఖు వరకు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఈ మాసంలో ఉంది. అయితే ఈ గ్రహస్థితి మూలకంగా మిథున రాశి జాతకులకు ఏ స్థానాలలో గ్రహాలు సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రారంభంలో అంటే 14వ తారీఖు వరకు ఏకాదశం అనుకూలంగా ఉంది. తదనంతరం ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. బుధుడు దశమ ఏకాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు. లాస్ట్లో మాసాంతంలో ద్వాదశంలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు. శుక్రుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు కూడాను దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహువు దశమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నాడు. కేతువు ప్రారంభంలో 18వ తారీఖు వరకు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం 18 తర్వాత కేతు భగవానుడు 3వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది అనుకూలంగా ఉంది. ఈ విధంగా ఈ స్థానాలలో గ్రహస్థితి ఉంది మిథున రాశి వారికి. అయితే ఈ గ్రహస్థితి ఈ స్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంది? ముఖ్యంగా సంవత్సరం పొడుగు ఈ రాశి పైన ప్రభావం చూపించేటువంటి గ్రహాలతో పాటుగా మాసవారీ ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలను కూడాను మనం ఈ మాసంలో ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం సాముదాయికంగా సమిష్టిగా మనం ఆలోచించినట్టయితే ఈ మాసంలో గ్రహస్థితి ఓవరాల్గా మిశ్రమంగా ఉంది. 1-2 వారాలు కొంత అనుకూలంగా ఉంటాయి. 3-4 వారాలలో ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ప్రారంభించినటువంటి పనులలో కొంత ఆలస్యము గోచరిస్తుంది. నిర్ణీత సమయంలో పనులు పూర్తి కాకపోవడంతో ఆర్థిక భారము పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రుణ బారిన పడేటువంటి అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. ఇకపోతే వ్యాపారస్తులకు మాత్రము అనుకూలంగా ఉంది. నిత్యం చేసేటువంటి వ్యాపారము, ఆల్రెడీ మీరు చేస్తున్నటువంటి వ్యాపారము లాభదాయకంగానే కొనసాగుతుంది. వ్యాపారులకు ఓవరాల్గా ఈ మాసం బాగా అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఇక ఉద్యోగస్తులకు ఈ మాసం ప్రారంభంలో ఆఫీసులో పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అధికారులతో స్నేహంగా ఉండడానికై ప్రయత్నాలు చేస్తారు, చేయాలి కూడాను. ఇక పనితనానికి గుర్తింపు లభించేటువంటి అవకాశం ఈ మాసంలో కనబడుతుంది. చేపట్టినటువంటి ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రారంభించినటువంటి పనులలో సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాహన మూలకంగా ఖర్చు పెరుగుతుంది. జాగ్రత్త కూడాను అవసరము. అనవసరమైనటువంటి రిపేర్లు ముందుకు వస్తాయి. వాహనముల మూలకంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువులు, స్నేహితులు ప్రేమానురాగాల కొరకై మీరు ప్రయత్నాలు చేయాలి. అంటే బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, చిన్ననాటి మిత్రులు వీళ్ళందరి యొక్క వాత్సల్యానికి మీరు గురి అయ్యి వాళ్ళ యొక్క సూచనలను, సలహాలను మీరు తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి.
ఇక శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాల మూలకంగా కొంత ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. పిల్లల చదువు, ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఈ మాసంలో నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేపడతారు. గృహ నిర్మాణమే కాకుండా లైఫ్ సెటిల్మెంట్కు సంబంధించినటువంటి విషయాల లోపల కూడాను మీరు ఒక ప్రణాళికాయుతంగా స్టెప్స్ తీసుకునేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఇంటికి కావలసినటువంటి వస్తువులను కొనడంలో కొంత జాప్యము గోచరిస్తుంది. తద్వారా ఇంటి వాళ్ళు కొంత అసంతృప్తికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్లను సంతృప్తిపరచడానికై మీరు ప్రయత్నాలు కొనసాగించాలి. ఈ విధంగా సమిష్టి ఫలితాలు మిథున రాశి వారికి ఉన్నాయి. అయితే ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలలో కొంత అనుకూలత ఉంది. ఇక ముఖ్యంగా రాహువు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కేతువు 18వ తారీఖు తర్వాత అనుకూలమైనటువంటి స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి దైవభక్తి పెరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తద్వారా మీరు చేపట్టినటువంటి పనుల లోపల విఘ్నాలు ఏవైతే దానికంటే ముందు మీరు ఆలస్యము, ఆటంకాలు, వీటి మూలకంగా సమస్యలు ఏవైతే ఎదురైనాయో అవి 18 తర్వాత మీకు పరిష్కరించబడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. నిర్విఘ్నంగా పనులు కొనసాగుతాయి. ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి. కాబట్టి కొంత ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు మిథున రాశి జాతకులకు ఈ మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. గురువు 14వ తారీఖు నాడు మారుతున్నాడు. 14 వరకు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. దాని తర్వాత జన్మస్థానంలోకి వస్తున్నాడు. ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు మనకు కొన్ని శుభమూలకంగా ఖర్చులు పెరుగుతాయి. కానీ మంచి పనులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ప్రాపర్టీస్ కొనడం కానీ, పిల్లల యొక్క వివాహాది శుభకార్యాల విషయం లోపల ఖర్చు చేయడం కానీ, ఇలాంటి మంచి పనులు బాగా జరిగేటువంటి అవకాశాలు ద్వాదశ స్థానంలో ఉంటాయి. తదనంతరం లగ్నంలోకి వస్తున్నాడు, అంటే జన్మస్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి జన్మస్థానంలోకి వచ్చినప్పుడు కొంత వర్క్ లోడ్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనులు చేపట్టినట్టయితే మీకు అన్నీ కూడాను మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేసుకోవలసినటువంటి కర్తవ్యాలు 2 మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఒకటి, మనము స్వయంగా భౌతికంగా కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకోవాలి. రెండవది, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయం లోపల గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని కనీసం ప్రతినిత్యము 16 సార్లు, ఇంకా ఎక్కువ చేసుకోగలిగితే మంచిదే, కనీసం 16 సార్లు మీరు ఈ జపాన్ని పఠించినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత మీకు కలుగుతుంది. ఇక అంతేకాకుండా మీరు ముఖ్యంగా ఈ జపంతో పాటుగా కొన్ని దానాలు కూడాను ఈ గురు ప్రీత్యర్థమై చేసుకోవడము మంచిది. ఏం దానాలు చేసుకోవాలి? పసుపు రంగులో ఉండేటువంటి ఒక వస్త్రం, పసుపచ్చ వస్త్రాన్ని దానంగా ఇవ్వాలి. శనిగలు ఇవి దానంగా ఇస్తూ పుష్యరాగాన్ని మీరు ధరించడానికి ప్రయత్నం చేయండి. కనక పుష్యరాగము అనేటువంటిది నవరత్నాలలో ఉంటుంది, దాన్ని ధరించండి. తర్వాత దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. గురువులను సందర్శించుకోండి. గురు భక్తిని పెంచుకోవడం మూలకంగా మీకు ఈ గురు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక శనీశ్వరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, శని ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడాను
కర్తవ్యాలు మనకు రెండు. కేవలము భగవంతుడి పైననే వదిలిపెట్టకుండా మానవ కర్తవ్యంగా మనం కూడాను ప్రయత్నాలు చేసుకోవాలి. ఏం చేయాలి? శని ముఖ్యంగా మనకు ఆర్థిక స్థితి, ఖర్చు, రాబడి వీటిపైన ప్రభావం చూపిస్తాడు కనుక వాటిని మీరు కట్టడి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే భగవంతుడి అనుగ్రహం కొరకై మీరు చేయవలసినటువంటిది ఆ శని ప్రీత్యర్థమై శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని 19 సార్లు నిత్యం కూడాను జపించండి. శని భగవానుడు సంతృప్తి చెందుతాడు, ఆటంకాలు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు, ఆర్థిక స్థితిని పునరుద్ధరిస్తాడు. ఇక శని ప్రీత్యర్థమై నవగ్రహ స్తోత్రాన్ని కూడాను పారాయణం చేసుకోండి. అంటే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రం ఒకటి ఉంటుంది. జపా కుసుమ సంకాశం, ఇది సూర్య భగవానుడితో మొదలుకొని కేతు వరకు అన్ని శ్లోకాలు ఇందులో ఉంటాయి. 9 గ్రహాలకు సంబంధించింది. ఆ గ్రహాలన్నిట్లను కూడాను మీరు ప్రతినిత్యం కూడాను చదివినట్టయితే శని ప్రీతి చెందుతాడు. అంతేకాకుండా దానాలు మీకు శనికి ప్రధానమైనటువంటివి నల్ల వస్త్రము, నల్లటి నువ్వులు, ఒక నల్లటి ఇనుప ముక్క, ఇది దానంగా ఇవ్వండి. తర్వాత శని విగ్రహాన్ని తైలంతో అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. చేసినట్టయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా శనిని ప్రీతి చేసుకోవడానికి ముఖ్యంగా శివారాధన చేయండి. శివ స్తోత్రాన్ని పఠించండి. శని స్తోత్రము, శివుణ్ణి పూజించడము, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, హనుమాన్ చాలీసా చదువుకోవడము, ఇవి చేసినట్టయితే శని మూలకంగా కలిగేటువంటి మీకు దుష్ప్రభావము తగ్గుతుంది. ఇక రాహు ప్రతికూలంగా ఉన్నప్పుడు రాహు విషయమై రాహు యొక్క మూల మంత్రాన్ని పఠించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 18 సార్లు పఠించండి. రాహు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా దుర్గామాతను పూజించండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గామాతను ప్రతినిత్యం కూడాను పూజించడం మూలకంగా రాహుకు సంబంధించినటువంటి ప్రతికూలత, దుష్ప్రభావము తగ్గుతుంది. అంతేకాకుండా మినుములు దానం ఇవ్వండి. మినుములను దానం ఇచ్చినట్టయితే రాహు ప్రీతి చెందుతాడు. రాహు మూలకంగా కలిగేటువంటి ప్రతికూలత మీకు తగ్గుతుంది. గోమేధికాన్ని ధరించండి. గోమేధికం అనేటువంటిది నవరత్నాలలో రాహుకు శాస్త్రంలో ఉన్నటువంటి రత్నం గనుక గోమేధికాన్ని ధరించినట్టయితే కూడాను మీకు రాహు ప్రీతి చెందుతాడు. ఇక కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు కేతు ప్రీత్యర్థమై మూల మంత్రాన్ని జపించండి. ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. 7 టైమ్స్ చదవండి. 7 సార్లు మీరు ప్రతినిత్యం కూడాను ఈ కేతువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోండి. గణేశుణ్ణి, గణపతిని, వినాయకుణ్ణి మీరు పూజించండి. తద్వారా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. గణపతిని పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించండి. ఆ ప్రసాదాన్ని మీరు భక్షించినట్టయితే ఆ కేతు గ్రహానికి సంబంధించినటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. ఇక ఉలువలు దానంగా ఇవ్వండి. ఇచ్చినట్టయితే కేతు ప్రీతి చెందుతాడు. కేతు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మీకు దూరం అవుతుంది. ఇక అంగారకుడు, కుజుడు ప్రధానమైనటువంటి గ్రహ. కుజుడు
అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, దశమ స్థానంలో ఉన్నప్పుడు, ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు, ఇలాంటి కొన్ని ప్రతికూలమైనటువంటి స్థానాలలో అంగారకుడు సంచరిస్తున్నప్పుడు అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికి అంగారకుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా అంగారకుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను జపించడం. అదేంటయ్యానంటే, ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని సేవించండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని ప్రతినిత్యం కూడాను దర్శించుకున్నట్టయితే మీ లోపల భయము, ఆటంకాలు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. నలుగురి లోపల కూడాను మీరు ధైర్య సాహసాలతో పనులు చేసేటువంటి మనస్తత్వాన్ని మీకు కల్పిస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. కనుక సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపిణి అయినటువంటి దుర్గామాతను కూడాను కొలవండి. ఎర్రటి వస్త్రము, కందులను దానంగా ఇవ్వండి. ఈ దాన ధర్మాలు చేయడం మూలకంగా మీకు తప్పకుండా అంగారకుడి యొక్క ప్రీతి కలుగుతుంది. అంగారకుడు మిమ్మల్ని కుజుడు భగవానుడు రక్షిస్తాడు. ఈ దానాలు, ధర్మాలు, తర్వాత జపము ఇవన్నీ కూడాను చేయడం మూలకంగా మీ లోపల జపం చేయడం మూలకంగా మీకు కష్టాలను ఎదుర్కొనేటువంటి ఒక ధైర్యాన్ని, సాహసాన్ని ఆ భగవంతుడు మీకు కల్పిస్తాడు. ఇక దాన ధర్మాల మూలకంగా మీకు వచ్చేటువంటి ఫలితం అనన్య సామాన్యమైనటువంటిది. మీరు ఇచ్చేటువంటి దానం చాలా కొద్ది మోతాదులోనే ఉంటుంది, కానీ దాని మూలకంగా వచ్చేటువంటి ప్రతిఫలం మాత్రము అనన్యంగా ఉంటుంది. కాబట్టి దాన ధర్మాలు తప్పకుండా చేయండి. ఎవరికైతే అవసరమో వాళ్లకు దానం ఇవ్వండి. నిస్సహాయకులకు దానం ఇవ్వండి. అంటే నీడీ పర్సన్స్కు మీరు దానం ఇవ్వండి. వస్త్రదానం చేయండి. ధాన్యము, ఒకరోజు భోజనం పెట్టించండి. మీరు స్వయంగా కూడాను వాళ్ళకి ఏదైనా తినిపించండి. ఇలాంటివి చేసినట్టయితే మీకు గ్రహాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ మాసంలో ముఖ్యంగా కొన్ని పండుగలు ఉన్నాయి. పండుగలు మనకు ఋషులు దర్శించి మన జీవితము సుఖమయంగా జరగడానికి పండుగలను ఏర్పాటు చేశారు. ఈ పండుగల సందర్భంలో మనము దేవతను కొలుస్తూ ఉంటాము. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. కనుక తప్పకుండా పండుగలను మనము ఆచరించాలి. ఆచరించి ఆ పండుగల వెనుక ఉన్నటువంటి ఇతిహాసాన్ని, ఆ రోజున చేసేటువంటి కర్తవ్యాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని ఆచరించడం మూలకంగా అన్ని రకాలుగా మనకు శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. రెండు విధాలుగా మనకు పండుగల గురించి తెలుసుకోవడంతో ఇతిహాసము, పండుగల వెనుక ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత మనకు తెలుస్తుంది. తర్వాత ఆ పండుగ రోజున ఉన్నటువంటి అధిష్టాన దేవతను కొలవడం మూలకంగా మనకు గ్రహాల మూలకంగా సంభవించేటువంటి దుష్ప్రభావం కూడాను తగ్గుతుంది. కనుక ఈ మే మాసంలో ముఖ్యంగా కొన్ని పండుగలు ఉన్నాయి. వాటి గురించి అవి ఏ రోజులలో వస్తున్నాయి, వాటి యొక్క ప్రాధాన్యత, మీరు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తాను. ముందుగా 2వ తారీఖు 2 మే నాడు ఆదిశంకరాచార్యుల వారి జయంతి, రామానుజాచార్యుల వారి జయంతి వస్తుంది. ఆదిశంకరాచార్యులు అద్వైత జ్ఞానాన్ని మనకు ఇచ్చినటువంటి ప్రబోధకుడు. శంకరుని రూపంలో అవతరించినటువంటి ఒక అనన్య సామాన్య ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన యొక్క జన్మదినాన్ని మనము జరుపుకున్నట్టయితే ఆ శంకరాచార్యుల వారి యొక్క జన్మదినం రోజున ఆ శంకరాచార్యుల వారి యొక్క విగ్రహానికి మనం పూజ చేసినట్టయితే మనకు జ్ఞానము వృద్ధి అవుతుంది. జ్ఞాన స్వరూపంలోనే మనకు భగవంతుడి రూపంలో శంకరాచార్యుల వారు అవతారం ఎత్తినారు. కాబట్టి
ఆ రోజున ప్రత్యేకంగా జగద్గురు అయినటువంటి శంకరాచార్యుల వారిని మనం పూజించడం మూలకంగా విద్యార్థులకు అందరికీ కూడాను జ్ఞానం అనేటువంటిది వృద్ధి అవుతుంది. దీన్ని ఉపయోగించుకోండి. ఇక అదే రోజున రామానుజాచార్యుల వారి జయంతి కూడాను ఉంది. రామానుజాచార్యుల వారు కూడాను విశిష్టాద్వైత ప్రబోధకులు, మనకు ఎన్నో విషయాలు చెప్పినటువంటి ఒక మహానుభావుడు. వారిని తలుచుకోవడము, వారిని పూజించడం మూలకంగా మనకు ఒక నారాయణుని యొక్క స్వరూపంలో ఉన్నటువంటి ఆ రామానుజాచార్యుల వారు మనకు స్థితిని కల్పిస్తారు. అంటే మన జీవితం లోపల ఒడిదుడుకులు రాకుండా, కష్ట సుఖాలు సమపాళ్లలో ఉండేటట్టుగా మనను అనుగ్రహిస్తారు. కాబట్టి రామానుజాచార్యుల వారి యొక్క జయంతిని కూడాను మీరు జరుపుకోండి. ఇక దాని తర్వాత 10 మే రోజున శని త్రయోదశి ఉంది. శని త్రయోదశి రోజున శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం నుండి మనం దూరం కావడానికి శని త్రయోదశి రోజున మీరు శివాలయానికి వెళ్ళి శంకరుణ్ణి అభిషేకం చేయండి, శంకరుణ్ణి పూజించండి, నవగ్రహాలను పూజించండి. పూజించినట్టయితే మీకు అన్ని రకాలుగా అనుగ్రహం లభిస్తుంది. 11 మే రోజున నరసింహస్వామి యొక్క అవతారము, నరసింహస్వామి జయంతి, నృసింహ జయంతి. ఈ నరసింహస్వామి జయంతిని మనము జరుపుకోవడం మూలకంగా, నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం మూలకంగా మీకు రుణ బాధలు తీరుతాయి, దారిద్ర్యము మీ దగ్గరికి రాకుండా ఉంటుంది, కష్టాలు రాకుండా ఉంటాయి, తర్వాత భయభ్రాంతులకు లోను కాకుండా ఉంటారు. కాబట్టి ఆ నరసింహస్వామి యొక్క దర్శనము ఈ రోజున చేసుకోండి. తర్వాత 15 మే రోజు నుండి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఇవి 12 రోజుల పాటు ఉంటాయి. పుష్కరాలు సరస్వతి మహానదికి వస్తున్నాయి కనుక సరస్వతి మహానదికి వెళ్ళి స్నానాలు ఆచరించి పితృదేవతల ప్రీత్యర్థమై అర్ఘ్యాలు వదిలినట్టయితే పితృదేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. భగవంతుడి కంటే కూడాను ముందు మనకు పితృదేవతల యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ మహా సరస్వతి నదికి వెళ్ళి స్నానం ఆచరించి మీరు పితృదేవతల ప్రీత్యర్థమై నీళ్లు వదిలినట్టయితే తప్పకుండా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళే మీకు అనుకూలం లేనట్టయితే దగ్గర ఉన్నటువంటి ఏదైనా నదికి వెళ్ళి స్నానం చేయండి. తీర్థ స్నానం చేసి తర్వాత మీరు పితృదేవతల కొరకై అర్ఘ్యాలను వదిలిపెట్టండి, వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. 22 మే రోజున కొన్ని ప్రాంతాలలో హనుమత్ జయంతి జరుపుకుంటున్నారు. చైత్ర పౌర్ణిమ తర్వాత వైశాఖ బహుళ దశమి, ఈ రెండు ప్రహతంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ 22 మే రోజున హనుమత్ జయంతి సందర్భంగా కూడాను ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. మీకు భయభ్రాంతులు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. శనీశ్వరుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం నుండి కూడాను మీరు దూరం అవుతారు. ఆంజనేయ స్వామిని దర్శించడం మూలకంగానే మీకు బుద్ధి బలం పెరుగుతుంది, భయభ్రాంతులు లేకుండా ఉంటాయి. కాబట్టి ఇది తప్పకుండా మీరు ఆచరించండి. మళ్ళీ 24 మే రోజున కూడాను శని త్రయోదశి వస్తుంది. శని ప్రదోషమే ఉంది. ఆ రోజున కూడాను శివారాధన చేయండి, శివుని అభిషేకం చేయండి. తప్పకుండా మీకు శని మూలకంగా కలిగేటువంటి, గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఈ విధంగా 25వ తారీఖు నాడు మళ్ళీ మాస శివరాత్రి ఉంది. ప్రతి మాస శివరాత్రి రోజున మీరు శివుణ్ణి దర్శించుకోండి. ప్రదోష సమయం లోపల శివాభిషేకం చేయండి. వీలైతే తప్పకుండా మీకు గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము అన్ని కూడాను దూరమవుతాయి. ఈ విధంగా ఈ పండుగలను కూడాను, ఈ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలను కూడాను మీరు జీవితంలో వీటిని ఆచరించినట్టయితే ఆ నవగ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము నిర్వీర్యమవుతుంది.
భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. కనుక ఈ పండుగలను కూడాను మీరు ఆచరించండి, శుభ ఫలితాలను పొందండి. శుభం.